జై గురుదత్త, జై కాళి, జై మా కామాఖ్యమాయి. నేను మీ సిద్ధగురు డాక్టర్ నరసింహదత్త స్వామి, దత్తశక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ. ఈరోజు ముఖ్యంగా యూట్యూబ్లో వస్తున్నటువంటి వీడియోలు చాలామంది జ్యోతిష్యులు, ప్రముఖులని చెప్పుకున్నటువంటి జ్యోతిష్యులు ఏదో ప్రపంచానికి ముప్పు వాటిల్లుతుంది, ప్రమాదం జరుగుతుంది జ్యోతిష శాస్త్ర ప్రకారం అని చెప్పి చాలా రకాల అపోహలను తయారు చేస్తున్నారు. కానీ దానికి కారణం ఏమిటి, అది నిజమా కాదా, వాస్తవం ఎంత అనేటువంటిది కూడా మనం ఇక్కడ ఆలోచించాలి. ఈ రోజు నుండి అనగా 2వ తారీఖు జూన్ 2026 నుండి 31 అక్టోబరు వరకు గురువు కర్కాటక రాశిలో ఉండడం వలన, అంటే గురువు అతిచారం, గురువు ఇప్పటి వరకు నిన్నటి వరకు మిథున రాశిలో ఉండెను. మరి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు ఒక సంవత్సర కాలం ఒక రాశిలో ఉండాలి. కొన్నిసార్లు ఈ గ్రహము అతిచారం అంటే కొద్ది స్పీడ్ ఎక్కువగా అయి కొంత ముందుకు వెళ్తుందన్నమాట, మళ్ళీ వెనుకకు వస్తుంది, ముందుకు పోతుంది. ఇది సహజంగా జరిగేటువంటి ఖగోళంలో జరిగేటువంటి పరిణామాలు జరుగుతుంటాయి అన్నమాట. దైవ నిర్ణయంతో జరిగేటువంటి అవన్నీ. మరి దానికి బెంబెలెత్తిపోవాల్సినంత అవసరం లేదు. ప్రపంచం అంతా నాశనం అవుతుంది, కానీ ప్రజలంతా అల్లకల్లోలం అవుతారని చెప్పి ఏమో జరుగుతుందని, ఇంకా ఈ సంవత్సరం ఈ సినిమా యాక్టర్కు పెళ్ళి అవుతుంది, పెళ్ళి పెటాకులు అవుతాయి, ఈ సినిమా యాక్టర్లు చనిపోతారు, ఈ రాజకీయ నాయకులకు రాజకీయంగా పదవులు పోతాయి అని చెప్పడం అనేది చాలా తప్పు అని శాస్త్రం చెప్తుంది. జ్యోతిష శాస్త్రంలో ఎక్కడ కూడా ఇలాంటి విషయాలు లేవు అనేది మేము ఇక్కడ చెప్పదలుచుకున్నాం. మేము చదివినటువంటి జ్యోతిష్ శాస్త్రంలో మాస్టర్స్ చేసినాము, మరియు జ్యోతిష్ శాస్త్రంలో పిహెచ్డి చేసినాము, ఎంతో పరిశోధన చేసినాము. కానీ ఎక్కడ కూడా పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి అనేటువంటిది ఎక్కడ రాసి లేదు. ఇవన్నీ మానవులు మెదిలేటువంటి యొక్క ప్రవర్తనను బట్టి కాలానుగుణంగా జరిగేటువంటి ఈ యొక్క ఈ కాలం అనేటువంటిది కలిపురుషుని ఆధీనం ఉంది కనుక కలియుగం, కొంత విపరీతాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ గురువు మారినప్పుడే జరుగుతుంది, శని మారినప్పుడే జరుగుతుంది అనేది ఎక్కడ లేదు. అది పుట్టుడు పురాణమే, అది పుట్టించినటువంటి శాస్త్రాలే. ఒరిజినల్ జ్యోతిష శాస్త్రంలో ఎక్కడ అట్లా లేదు. ఎవరైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు శ్లోక ఆధారంగా చెప్పాల. మరి అంటే బృహత్ పరాశర హోర శాస్త్రం కానీ, బృహత్ జాతకము కానీ, ఫలదీపిక కానీ, సారావళి కానీ, ఇలా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి మనకు జ్యోతిష్ శాస్త్రంలో పెద్దలు అందించినటువంటివి. మరి ఆ ఋషులు రాసినటువంటి గ్రంథాలలో ఎక్కడ కూడా ఇలాంటి విషయాలు లేవు. శాస్త్రంలో మంచి చెడు అన్ని విషయాలు ఉంటాయి, కానీ ఇప్పుడు చాలామంది దోషాల గురించి చెప్తుంటారు. డిమీల్ చచ్చిపోతాడు, వీడు బతికిపోతాడు, ఇవన్నీ చెప్తారు. అంత పట్టిదే, అది ఉంటాయి, ప్రమాదాలు ఉంటాయి. కానీ అది ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది? ఇప్పుడు కుజదోషం ఉంది, కాళసర్ప దోషం ఉంది, ఇట్లాంటి గురుచండాల యోగం ఉంది, ఇట్లాంటి రకరకాల దోషాలు ఉన్నప్పుడు ఆ దశలో అంతర్దశలో వచ్చినప్పుడు కొంత ప్రమాదాన్ని సూచిస్తే తప్ప అది భగవంతుని ఆరాధనతో పోతుంది. కాలు వేదుంటే ఏలు పోతుంది అన్నట్టు భగవంతుని ఆరాధన ద్వారా జరగదు. ఈ జగన్మాత అయినటువంటి దేవతలు, పెద్ద పెద్ద దేవతలు ఉన్నారు. జగన్మాత అయినటువంటి కాళికా దేవత కాలానికి అతీతమైన శక్తి కలిగి ఉంది. కాలంతో సమానమైన దేవత అయి ఉండి కాలానికి అతీతమైన శక్తిని కాళేశ్వరునితో కలిసి ఉన్నది. అలాంటి శక్తి ఉన్నప్పుడు ఎందుకు జరుగుతుంది? ఎట్లా మనం కామాఖ్య వెళ్తున్నాం, అక్కడ పూజలు చేసుకుంటున్నాం, ఎంతోమంది మంచిగా అవుతారు. మరి ఇంకా గమనించాల్సింది ఏంటంటే కామాఖ్య పోతేనే మంచిగా అవుతుంది అనేటువంటి విషయం తప్పు. పూజలు చేస్తేనే మంచిగా అవుతుందని కూడా లేదు. నీ మనసు పవిత్రతను పెంచుకొని భగవంతుని భక్తి కలిగి నీకు ఫలం పత్రం తోజమని చెప్పింటారు కదా, నీకు ఏది ఉంటే అది నీళ్లు, ఒక చెంబడి నీళ్లు శివలింగం మీద పోసినా కూడా నీకు మంచిగా జరుగుతుంది. ఒక బండను లింగం దొరకకుండా నీకు ఒక బండను నల్లని రాయి తీసుకొచ్చి బండ మీద నీళ్ళు పోసి శివశివాను, ఓం నమ శివాయను, శివుడే గురువు అని ఎంచుకో, శివాయ గురవే నమహాను, దానివల్ల శుభం కలుగుతుంది. శుభమిచ్చేవాడే శివుడయ్యా. విష్ణువు అన్న శుభమే, శివుడు అన్న శుభమే, అమ్మ అన్న శుభమే, ఆంజనేయ స్వామి అన్న శుభమే. ఏ దేవి దేవతలు కూడా నీకు చెడు చెయ్యరయ్యా.
చేయడానికి లేరు వాళ్ళు. కానీ శాస్త్రంలో చెప్పబడ్డది ఉదయము 6 గంటల లోపల స్నానం చేసి బొట్టు పెట్టుకొని ఆ గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల మాత్రమే నువ్వు నీ యొక్క దైనందిన జీవితంలో నీ యొక్క జీవితంలో రాణిస్తావు అని చెప్తుంది. ఈ చకల చరాచర సృష్టి పుట్టించినటువంటి దేవతా మూలశక్తి అయినటువంటి అమ్మ, ఆ జగదాంబ అమ్మలకు అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ సురారులమ్మ అన్న ఆ దేవిదేవి కరుణ కటాక్షం అనేటువంటిది మనకు వెలగట్టలేనటువంటిది. దానికి ఎలాంటి సందేహం లేదు. అమ్మలో ఉన్న శక్తిని మనము వెలగట్టలేము. అమ్మను మించిన దైవము లేదు. అమ్మనే సర్వం, అమ్మనే సత్యము. కనుక ఆ జగదాంబ పాదాలు బట్టి మనం స్మరించుకోవాలి. ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి. రెండవది, ఈ గురుగ్రహం అనేటువంటిది 2వ తారీఖు జూన్ 2026 నుంచి 31 అక్టోబర్ వరకు కర్కాటక రాశిలో ఉండడం వలన ఏమాత్రం ప్రాబ్లం లేదు. చాలామందికి యోగమే ఉంటుంది. ఎందుకంటే ఏ గ్రహమైనా రాశులలో ఉన్నప్పుడు స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు జరగవు. చాలా రాశులకు శుభమే ఉంటుంది. వ్యక్తిగతంగా శుభామత్వం లేకపోయినప్పటికీ కూడా ఓవరాల్గా బాగానే ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు మంచి రాజు పరిపాలిస్తున్నప్పుడు దేశమంతా మంచిగా ఉంటుంది కదా. అట్లనే ఆ గ్రహము ఉచ్చలో ఉన్నది కర్కాటక రాశిలో అంటే అది మిత్రక్షేత్రంలో ఉండడం వలన ఆ గ్రహానికి ఆ కర్కాటక రాశిలో ఉచ్చస్థానం అంటే అక్కడ ఉండడం వలన ఆ గ్రహము బలంగా ఉంటుంది. కనుక అన్ని రాశులను కూడా 12 రాశులలో 11 రాశులని కానీ ఆ 12వ రాశిని కూడా తను ఉన్నటువంటి రాశిని కూడా బాగానే ఉంచుతుంది. గురుగ్రహం అనేది ఎన్నడూ చెడు చెయ్యదు. ఒక 3, 6, 8, 12లో ఉన్నప్పుడు కొద్ది ఇబ్బంది కలుగుతాయి. అది కూడా గుర్తుంచాలి. అనారోగ్యం లేని మనిషి ఉంటాడా? అనారోగ్యాలు కలుగుతాయి కదా. మరి 3, 6, 8, 12 స్థానాల్లో గురువు ఉన్నప్పుడు నీ చంద్రరాశి నుండి ఖచ్చితంగా అనారోగ్యాలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి. కానీ ఆ ఒక్కటే నీకు నిర్ణయించదు. శనిగ్రహం అనుకూలంగా ఉండాలి, శని బలంగా ఉండాలి. స్వక్షేత్రంలో మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు మూల త్రికోణంలో ఉన్నప్పుడు అది బలమైనటువంటి స్థితిని కలిగిస్తుంది. అట్లనే శుక్రగ్రహం శుభాలనిచ్చేటువంటిది శుక్రగ్రహం. అందరు రాక్షసుల గురువు శుక్రుడు అని చెప్పేది కాదు ఇక్కడ సబ్జెక్టు. అది కథ, అది వేరే. కానీ శుక్రగ్రహం అనేటువంటిది కళలకు ఆధారితమైన దేవత, అది దేవత. మరి నీకు ఉన్నటువంటి శక్తిని వినియోగించుకోవాలంటే శుక్రుడు కూడా బలంగా ఉండాలి. దాంపత్య జీవితం కావచ్చు, నువ్వు చేసే పనిలో రాణించడం కావచ్చు, ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందడం కావచ్చు, పెద్దల మెప్పు కావచ్చు, ఉద్యోగాలలో మీ పై అధికారులు నిన్ను మెచ్చుకోవడం కావచ్చు, ప్రమోషన్లు రావడం కావచ్చు, సినిమా యాక్టర్లు సినిమాలలో రాణించడం అంటే కావచ్చు. ఇలాంటి రాజకీయ నాయకులు కూడా వాళ్ళు రాణించాలంటే కూడా ఆ శుక్రగ్రహం కూడా ఉచ్చలనే ఉండాలి. ఇట్లా 9 గ్రహాలలో మనకు 7 గ్రహాలు ఎప్పుడైతే మనకు బలంగా ఉంటాయో, కనీసం 4 గ్రహాలు ఉచ్చలో ఉన్నప్పుడు, 3 గ్రహాలు ఉచ్చలో ఉన్న, 2 గ్రహాలు ఉచ్చలో ఉన్న, ఒక్క గ్రహమైన ఉచ్చలో ఉంటే వాడి జాతకం రాణిస్తుంది, యోగిస్తుంది. నాకు తెలిసి ఏ జాతకము చెడ్డదని నేను చెప్పదలుచుకోలేదు. కారణం ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లం లేని జీవితం ఉండదు. ఒకటి అర్థం చేసుకోవాలి. మొదలు మనము దేవుడు మనకి జన్మనిచ్చినప్పుడు కర్మ సిద్ధాంతం ప్రకారం పోయిన జన్మలలో మనం చేసినటువంటి మంచి చెడులకు అనుగుణంగానే మనకు ఒక అగ్రిమెంట్ రాసిస్తుండు. నీవు గిట్లు ఉంటావు, నీకు ఇవి జరుగుతాయి, నువ్వు సంతకం పెట్టి నువ్వు జాతకం తెచ్చుకున్నావు. ఎప్పుడైతే నువ్వు పుట్టినవో ఆ పుట్టినప్పుడు వచ్చినటువంటి జాతకమే నీకు దేవునికి ఉన్న అగ్రిమెంట్. మరి ఆ అగ్రిమెంట్లో ఏముంది? 12 భావాలు. ఆ 12 భావాలలో ఏమేమి మంచి చెడులు అనేటువంటిది వివరంగా ఉంటుంది. అట్లనే భయపడకుండా భగవంతుని ఆరాధన చేయడం వల్ల మాత్రమే మనము మంచిగా ఉండగలుగుతాం, మంచి పనులు చేసుకోగలుగుతాం. సద్బుద్ధి కలిగి సకల ప్రాణుల యందు ప్రేమను చూపిస్తూ భగవంతుని ఆరాధన చేయడమే, జగదాంబను మొక్కడమే, అమ్మనే సర్వం, అమ్మనే సత్యం అనేటువంటి విషయాన్ని పట్టుకొని ముందుకు పోవాల్సిందిగా తెలియజేస్తూ, మరి ఈ జూన్ 26వ సంవత్సరం 2వ తారీఖు ఈ రోజు నుండి మేషరాశి వారికి ఏ విధంగా ఉంది? గురువు 4వ స్థానం ఉండడం వలన కొంచెం మంచి ఫలితాలే ఉంటాయి. గృహ నిర్మాణ యోగం కానీ, వాహన సౌఖ్యం కానీ, తల్లి ద్వారా లాభం జరిగేది కానీ, కుటుంబంలో శుభకార్యాలు జరగవలసింది కానీ, స్థిరాస్తి కొనుగోలు కానీ జరుగుతుంది. కొంచెం చెడు ఫలితాలంటే
ఖర్చులు ఎక్కువగా అవడము, కుటుంబ బాధ్యతలు పెరగడము, ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలి. ఇది దాని విషయం. వృషభ రాశి వారికి గురువు 3వ స్థానంలో ఉంటుండే కనుక మంచి ఒక శుభాలు ఇచ్చేటువంటి విషయాలు ఏంటంటే ధైర్య సాహసాలు పెరుగుతాయి, కొత్త పరిచయాలు పెరుగుతాయి, చిన్న ప్రయాణాల వల్ల లాభం కూడా జరుగుతుంది. మరి కొంత చెడు జరిగే అవకాశం, సోదరులతో విభేదాలు కానీ, పనుల్లో ఆలస్యం కానీ, ఆశించిన ఫలితాలు ఆలస్యంగా రావడం అనేటువంటిది జరుగుతుంది. మిథున రాశి వారికి 2వ స్థానంలో గురువు ఉండడం వలన ధనలాభము, కుటుంబ సౌఖ్యము, వాక్పటి వల్ల గౌరవం, వివాహ యోగం కలిగే వారుంది. ఇప్పుడు మిథున రాశి వారికి చాలా వరకు వివాహాలు జరిగేటువంటి యోగం ఉంటుంది. ఇక్కడ కర్కాటక రాశి వారికి గురువు జన్మరాశి ఉండడం వలన మంచి ఫలితాలు, గౌరవ ప్రతిష్టలు, ఉద్యోగాభివృద్ధి, వివాహ యోగము, సంతాన సౌఖ్యం కలిగే అవకాశం కూడా ఉంది. మరి చెడు ఫలితాలంటే అహంకారం పెరగడము, కొంత శారీరకంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారికి గురువు 12వ రాశిలో ఉండడం వలన ఆధ్యాత్మికంగా ఆసక్తి, విదేశీ అవకాశాలు, తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. కొంత అధిక వ్యయాలు, నిద్రలేమి, అప్పులు చేయడం అనేది జరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి వారికి 11వ స్థానంలో మంచి ఫలితాలు ఉంటాయి. అత్యుత్తమైనటువంటి లాభస్థానము, ఆదాయం పెరుగుట, కోరికలు నెరవేరుట, స్నేహితులతోటి సహకారం అనేది అందుతుంది. మరి అధికంగా కొంత ఆశలు పెరగడం అనేది ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారికి 10వ స్థానంలో మంచి ఫలితము, ఉద్యోగ ప్రమోషన్, వ్యాపార వృద్ధి, అధికారుల అనుగ్రహం అనేటువంటి జరుగుతుంది. పని భారం పెరుగుతుంది, కుటుంబానికి సమయం తక్కువ ఇస్తారు. కుటుంబాన్ని ఎప్పుడైనా కానీ కొంచెం ఎక్కువ సమయం ఇవ్వాలి. వృశ్చిక రాశి వారికి 9వ స్థానంలో మంచి ఫలితాలు, ఉద్యోగము, గురుకృప, భావోద్వేగము, తీర్థయాత్రలు, ఉన్నత విద్య అనేటువంటిది ఉంటుంది. మరి చెడుగా తండ్రి ఆరోగ్యంపై కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ధనుసు రాశి వారికి 8వ స్థానంలో మంచి ఫలితాలు, పరిశోధన రంగంలో విజయము, ఆ రహస్య విద్యలపై ఆసక్తి, అంటే కొంత దైవికమైనటువంటి శక్తి కలిగే అవకాశం ఉంది. ఆకస్మికమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. మరి చెడు ఫలితాలు, ఆరోగ్య సమస్యలు, వాహన జాగ్రత్త తీసుకోవాలి. మరి మకర రాశి వారికి 7వ స్థానంలో వివాహ యోగము, దాంపత్య యోగము, వ్యాపార భాగస్వామ్య లాభం అనేది ఉంటుంది. జీవిత భాగస్వామితో కొంచెం ఆరోగ్యం కూడా జాగ్రత్త చూసుకోవాలంటే భార్యాభర్తలకు కొంత ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. గురువు కుంభరాశి వారికి 6వ స్థానంలో ఉండడం వలన శత్రువులపై విజయము, పోటీ పరీక్షలు అనుకూల జరిగే అవకాశం ఉంది. రుణ బాధలు, ఆరోగ్య సమస్యలు, కొంచెం కోర్టు వ్యవహారాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీనరాశి వారికి 5వ స్థానంలో మంచి ఫలితాలు, సంతాన ప్రాప్తి, విద్యలో విజయము, ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత అనేటువంటిది, మంత్రసిద్ధి, ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది జరుగుతుంది. సంతాన విషయంలో కొంచెం ఆందోళన జరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ గురువు అనేటువంటి ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలో ఉండడం వలన కన్యా, తుల, వృశ్చిక, మీన, మిథున రాశుల వారికి విశేషమైన శుభ ఫలితాలను ఇస్తూ, సింహ, ధనస్సు, కుంభరాశుల వారికి కొంత జాగ్రత్తగా ఉండమని చెప్తూ, గురుగ్రహ అనుకూలం కోసము గురువారం నాడు శనగలు దానం చేయడం కానీ, ఈ దానం అనేటువంటిది ఎవరైతే తిండికి లేనటువంటి వారికి మాత్రమే దానాలు చేయాలి. దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ స్వామి, శ్రీ కాళీమాత, శ్రీ కామాఖ్యా దేవి అనుగ్రహాల కొరకు ప్రార్థన చేయాలి. ఇలాంటి వారికి కూడా మేము దీక్ష, సాధన, దర్శనం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ద్వారా అమ్మవారి యొక్క దీక్షలిస్తూ, దత్తాత్రేయ స్వామి దీక్షలిస్తూ, వారి యొక్క సాధన చేపిస్తూ, వారికి దేవతల దర్శనం కూడా చేయించడానికి కొరకు ఒక కార్యరూపం చేసినాము. దానికి అందరూ కూడా వినియోగించుకొని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది, జగన్మాత అయినటువంటి కాళికామాత అనుగ్రహం వల్ల అందరూ కూడా శుభంగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ, అమ్మవారి పాదాలను బట్టి ప్రార్థిస్తూ, జై మా కామాఖ్య కాళీ, జై మా కామాఖ్య మాయి. హరి ఓం.